దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంట కలిసిపోయాం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది, మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం కూడా ఈ ప్రాంతంలో సంతోషపడ్డాం. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 30-35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇదో పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఇది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు.